హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్టీసీలో ఉద్యోగుల నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఇది వచ్చేసి మనకు రిలీజ్ చేసిన డేట్ కూడా 18/10/2025 అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకైతే సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేవి అదే అయితే ఇక్కడ వివరాలు అయితే చూసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికైతే ఎలాంటి రాత పరీక్ష కానివ్వండి, ఎలాంటి ఫీజు కూడా ఏమైతే లేదండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 25/10/2025 నుండి 8/11/2025 వరకు మనకు ఆన్లైన్లో దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు మీ యొక్క పూర్తి వివరాలు అయితే అందులో ఫిల్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమేం జిల్లాల్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనే గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు జిల్లాలు ఇక్కడ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఐటీఐల నుండి పాస్ అయిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయి గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కర్నూలులో 46, నంద్యాలలో 43, అనంతపురంలో 50, శ్రీ సత్యసాయిలో 34, అలాగే కడపలో 60, అన్నమయ్యలో 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఇవి అయితే ఉన్నాయండి ఇందులో. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు దీనికి ఆన్లైన్లో మాత్రమే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీకు దీనికి ఏమేమి కావాలనే దాని గురించి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ అయితే మనము ఆన్లైన్లో దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకున్న తర్వాత ఆ యొక్క ప్రింట్అవుట్ ఏదైతే ఉంటుందో అవన్నీ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనము దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీరు చూసుకుందాం. ముందు వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దీని యొక్క అన్ని మీ యొక్క 10th మెమో అండ్ దాంతోపాటు ఆధార్ కార్డు అండ్ ఐటీఐ సర్టిఫికేట్స్ ఇవైతే మీరు ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ అయితే తీసుకొని అయితే ఇక్కడ మీకు ఇక్కడ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు, అక్కడికైతే మీరు వెళ్ళి అయితే మీరు ఆ యొక్క అక్కడైతే మీరు హాజరు కావాల్సి అయితే ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు 118 రూపాయలు అయితే దీనికైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేసిన మీ యొక్క ప్రింట్అవుట్, దాంతోపాటు ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు అండ్ మీ యొక్క పాన్ కార్డు, దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుంది. ఐటీఐ సర్టిఫికేట్ కావాలి దీనికి మీ యొక్క అండ్ దాంతోపాటు మీ యొక్క మార్క్స్ షీట్స్తో పాటు ఎన్టీసీ సర్టిఫికేటు లేదా ఎన్సీవీటీ సర్టిఫికేటు అండ్ అలాగే కులం సర్టిఫికేటు, అంటే మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది, దాంతోపాటు రెసిడెన్సీ సర్టిఫికేట్, అలాగే మీరేమైనా వికలాంగులు ఏమైనా ఉంటే వికలాంగుల సర్టిఫికేట్ అండ్ అలాగే మీరేమన్నా ఎన్సీసీఆర్ స్పోర్ట్స్లో ఏమైనా ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డు అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో చేసుకున్న వారు మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది. వేరే వాళ్ళకైతే అలో చేయమని అయితే వీరైతే స్పష్టంగా అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీరైతే ఏదైతే ఆధార్ కార్డ్ అయితే తీసుకొస్తారో దానికి ఈకేవైసీ చేసిన వారు మాత్రమే తీసుకురావాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మీరు ఒరిజినల్ అండ్ జిరాక్స్ అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యొక్క నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, 08518257025 అనేది ఉంది కదా, ఇది వచ్చేసి ఆఫీస్ నెంబర్ అండి. ఈ ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అయితే మీరు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు దీనికైతే ఉదయం 10:30 నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు అయితే దీనికైతే కాల్ చేసి అయితే మీరు ఏం డౌట్ ఉన్నా కూడా వీళ్ళకైతే కాల్ చేసి అడగొచ్చండి. అదేవిధంగా ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు మీ దగ్గరలో ఆర్టీసీ డిపోలు మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర కూడా వెళ్ళైతే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వారికి మీరైతే అడగచ్చండి. వాళ్ళైతే మీకు స్పష్టంగా క్లియర్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, మీకైతే 100% రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఇది ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. మరి నోటిఫికేషన్ గురించి నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై హింద్.